హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం వరసు. ఈరోజు అయితే లాస్ట్ వీడియో హల్దీ వీడియో పెట్టాను కదా మా అన్నయ్య పెళ్ళిలో. ఈ రోజు అయితే పెళ్ళికొడుకుని ఇంకా కాలుగోలు తీసిన వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో ముందు రోజే నైట్ అయితే మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా హాల్లో సింపుల్గా బనానా లీఫ్తో బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేసి నీట్గా ఫ్లవర్స్తో డెకరేషన్ చేసేసారు. మా అన్నయ్య అయితే వైట్ కలర్ డ్రెస్ వేసుకొని పెళ్లి బొట్టు పెట్టుకుని చేతిలో టెంకాయ ఇంకా అరటిపళ్ళు తాంబూలు పెట్టుకుని రెడీ అయిపోయాడు. ఇంకా మా కశ్వి అన్వి మా అక్క వాళ్ళ పిల్లలు. కశ్వి అయితే పెద్దది రైట్ సైడ్లో ఉన్న అమ్మాయి అయితే తోడ పెళ్లి కూతురులో కూర్చుంది. నేను ఇంకా మా ఫ్యామిలీ మా పిల్లలు మా ఆయన సో చిన్న ఫోటో తీసేసుకున్నాము. పైన పెళ్ళికొడుకుని చేసి అక్షతలు వేస్తూ ఉన్నారు ముత్తైదులు వచ్చి చుట్టుపక్కల వాళ్ళు. కింద అయితే ఇట్లా సాకకైతే రెడీ చేస్తున్నారు. పెళ్లి పందిరి ఇట్లా వేసి మాకు మామిడాకులు మామిడికాయలు ఇంకా పువ్వులతో డెకరేషన్ చేశారు. మా పెద్దమ్మ గారు వచ్చేసి ఇట్లా సెంతికలకి పసుపు కుంకుమ ఇంకా పిండితో ముగ్గు పెడుతున్నారనమాట. సో నెక్స్ట్ మా చిన్నక్క ఇంకా ఇంకొక పెద్దమ్మ గారు ఇట్లా వాకిల్లో ముగ్గు పెట్టారు. పందిరి కింద వాకిలు ఉంటుంది కదండి, అట్లా పసుపు కుంకుమతో చిన్న చిన్న ముగ్గులు వేశారు. ఇట్లా వేస్తారనమాట మాకు కాలుగోలు తీసేటప్పుడు సాకకు పెట్టేటప్పుడు అనమాట. నెక్స్ట్ ఆ సంతికెలా ఉంది కదా దాన్ని తీసుకొచ్చి పెళ్ళికొడుక్కి పేట వేస్తాం కదా దాని ముందు పెడతారనమాట. సో ఈ ప్లేట్లో ఉన్నవి గుగ్గిళ్ళు ఉడకబెట్టి ఒక వైట్ కలర్ క్లాత్ తీసుకొని అందులో ముడి వేస్తారు. నెక్స్ట్ రాగిపిండి ఉంటుంది కదండి, రాగిపిండి కూడా ఇడ్లీలో వేసి దాన్ని కూడా ఒక వైట్ కలర్ క్లాత్లో ముడి పెడతారనమాట. ఒక 9 లేదా 5 మంది ప్లేట్స్ తీసుకుంటారు ఆ వీధిలో ఉన్న వాళ్ళవి, అంటే మావి కాకుండా పెళ్ళి వాళ్ళవి కాకుండా మిగతా వాళ్ళవి అందులో కూడా పెట్టి వాళ్ళకి పంచి పెడతారనమాట. సో నెక్స్ట్ సాక్ అయితే పెడుతున్నారు. మా అత్త మావయ్య ఫోటో అయితే తీసుకుంటున్నారు. నెక్స్ట్ నేను ఇంకా మా వారు కూడా ఫోటో దిగేసాము. సో కింద సాక పెట్టడం అయిపోయిన వెంటనే మనము నెక్స్ట్ పైకి వెళ్ళిపోయి పెళ్ళికొడుకుని చేసాం కదా ఆ ప్లేస్కి వెళ్ళిపోయి కాలుగోలు పులగం దిగదూడుస్తున్నారనమాట. అంటే ఒక ఇత్తడి పళ్ళెం తీసుకుని అందులో ఇస్త్రాకు వేసి పులగం అన్నం అంటారు కదా, అంటే అట్టాసరి అన్నము, అరిసెలు, సున్నుండులు, బూరెలు ఇంకా అరటిపళ్ళు పెట్టి దాన్ని ఆ ప్లేట్ని దాటిస్తారనమాట. ఒక 5 times వెనక్కి తిరగకుండా పెళ్ళికొడుకుని, అంటే అది కడుపు చల్లదనమాట. సో ముత్తైదులు ఉంటారు కదా పేరెంట్ వాళ్ళు, సో వాళ్ళైతే ఇట్లా చేయిస్తున్నారు దగ్గరుండి. నెక్స్ట్ 12:30 ఆ టైం అయిందండి. సో కింద అయితే భోజనాలు జరిగిపోతున్నాయి బఫే. పైన అయితే ఇట్లా పెళ్ళికొడుకు దగ్గర ముత్తైదులు కూర్చుంటారు కదా పెళ్ళికొడుకుని చేసిన రోజు. సో అన్నీ ఆ రోజు వచ్చాయి. మా అన్నికి పెళ్ళికొడుకుని చేయడం, సాక పెట్టడం, కాలుగోలు తీయడం అన్నీ ఒకే రోజు వచ్చాయి కాబట్టి హడబడి అయిపోయింది బాగా. సో ముత్తైదులు అందరూ కూర్చుని అరిసెలు, సున్నుండలు అన్నీ తింటున్నారనమాట. అరటిపళ్ళు, సున్నుండలు, అరిసెలు, బూరెలు అన్నీ. సో ఐటమ్స్ అన్నీ గమ్గా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అయితే మా కశ్వి తోటపల్లి కూతురు అని చెప్పాను కదండి, మా అక్క కూతురు. సో కాలుగోలుకి రెడీ అయిపోయాయి అనమాట. అంటే ఈవినింగ్ 3:30 ఆ టైంకి అయితే కాలుగోలు తీస్తున్నారు. ఇంకా వీళ్ళిద్దరూ వదిన మరదళ్ళు అనమాట. సో రోకలు పట్టుకుని వడ్లలో దంచి ఇట్లా గుండెల మీద కొడతారు కదా, అంటే గట్టిగా కాదు స్లోగానే. నెక్స్ట్ ఇంకా మంగళాయన అయితే గోర్లు కట్ చేస్తున్నారు, కాలగోర్లు అంటారు కాబట్టి. సో మా అక్క అయితే ఆడపడుచు కాబట్టి జుట్టు కట్ చేసి చెంగులో వేయించుకుంటుంది. సో మంగళాయన జుట్టు కట్ చేసి వేస్తున్నారు, చెంగు పట్టింది మా అక్క. సో మా పెద్దనాన్నగారు వచ్చేసి డబ్బులు వేస్తారు ఎంతో కొంత ఆడపడుచు కట్నంగా. సో ఇవన్నీ పల్లెటూరులో జరుగుతాయండి. మాకైతే ఇవన్నీ కంపల్సరీ చేస్తారు పెళ్ళిళ్ళలో. సో అప్పుడు ఈ ప్రాసెస్ ఇక్కడ జరిగేటప్పుడు ఆ ఫ్యామిలీలో ఉన్న జెంట్స్ కొంతమంది 4 వైపులా పట్టుకుని ఒక దుప్పటి ఉంటుంది, దాన్ని మధ్యలో ఒక కర్ర పెట్టి ఒకరు పట్టుకుంటారు. నెక్స్ట్ 4 చెంగులు 4 వైపులా 4 పట్టుకుని ఒకసారి వాటర్, ఒకసారి శతమానం, అలా ఒకసారి జీలకర్ర బెల్లం, ఒకసారి అట్లా కొన్ని ఉంటాయన్నమాట. ఒక 4 to 5 times వెళ్తారు గుడి దగ్గరికి. సో వెళ్ళి వస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ కావిడి పట్టి నీళ్ళు తెస్తారనమాట స్నానానికి, నలుగు పెట్టి స్నానం చేపిస్తారు. అది మేనమామ చేస్తారనమాట, దానికి బట్టలు వేస్తారు. ఇంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో పెళ్ళి ఇంకా రిసెప్షన్ పెడతా, చూసి ఎంజాయ్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.